వెలుగుమట్ల బాధితులకు అండగా నిలబడి నిన్నటి నుంచి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి కల్వకుంట్ల కవితక్క గారిని ఈ రోజు ఉదయం అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించడం చాలా దురదృష్టకరం. మరి ఈ సంఘటన జరిగి 15 రోజులు కావస్తున్నా వారిని తీసుకొని వెళ్ళి ఆ బాధితులందరినీ అంబేద్కర్ భవన్లో ఉంచి అక్కడ కూడా ఎట్లాంటి సౌకర్యాలు లేకుండా వాళ్ళందరినీ ఈ రకమైన ఇబ్బందులు పెట్టి మరి రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎట్లా వాళ్ళని ఎవరు పట్టించుకునే నాదులో ఎవరు లేకపోవడంతో అక్క ఇంత సీరియస్గా తీసుకొని మరి అక్క నిరాహార దీక్షని ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు. పరిస్థితి మీడియాలో చూస్తున్నారు కదా, మొత్తం చెట్టుకు పుట్టుకు చేసినట్టు వాళ్ళు ఉన్న స్థానాలను మొత్తం రాత్రి వాటి మీద బుల్డోజర్ దాడులు చేసి వాళ్ళందరినీ ఖాళీ చేయించి వాళ్ళు ఎక్కడికి పోవాలనో ఎక్కడ ఏం అర్థం కాని పరిస్థితుల్లో పోయి అక్కడ షెల్టర్ తీసుకొని అందరూ మూకుమ్మడిగా ఏదైనా న్యాయం జరుగుతుందేమో, ఎవరైనా వారి పక్షాన వచ్చి న్యాయం చేస్తారేమో అని ఆశగా ఎదురు చూసుకుంటా అక్కడ అంబేద్కర్ భవన్లో ఉంటున్నారని అందరికీ తెలిసిన విషయమే. మరి అక్కడ కూడా ఎట్లాంటి అరకొర ఫెసిలిటీస్, వాళ్ళకి ఎట్లాంటి ఫెసిలిటీస్ లేకపోవడం, ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్న తరుణంలో వాళ్ళ పిల్లలకు ఇబ్బందులు, అంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మరి చదువుకునే పిల్లలకు సమస్యలే. మరి ఇట్లాంటి భావితరాల భవిష్యత్తుతో కూడా ఆడుకుంటుంది మరి గవర్నమెంట్. మరి ఈ గవర్నమెంట్ దున్నపోతు మీద పడినట్టు ఎవరు చెప్పినా ఎవరేం గగ్గోలు పెట్టినా ఎవరిని పట్టించుకునే పరిస్థితిలో లేదు. వీళ్ళ అంబరాన్ని అంటే విధంగా అక్కడ ఎవరైనా సావని ఎవరైనా పోని, కానీ మేము మాత్రం మా పండగలు పబ్బాలు పెళ్ళిళ్ళు చేసుకుంటాం అనే పద్ధతిలో ఉన్నారు. ఇంకా మరి ఆ విషయమై చాలా మరి తీవ్రంగా తీసుకొని మరి న్యాయం కోసం పోరాడుతున్నాము. మరి పరిస్థితులు ఏంటంటే అన్ని ప్రజా సంఘాలతో పాటు ప్రజలందరూ కూడా చైతన్యమై మరి వాళ్ళ సమస్య ఒక ఊరిదో ఒక ప్రాంతాంతో కాదు, ఇది యావత్ రాష్ట్రాన్ని పరిగణించి మరి ప్రతి ఒక్కరు దీంట్లో భాగస్వాములు కావాలి. నిరవధిక దీక్షను కంటిన్యూ చేయడానికి అక్కగారి అండగా ఉండాలని కోరుకుంటున్నాను.